ఫిలిప్పీలకు రాస్తూ పత్రిక ఇలాగ రాస్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ పత్రిక ఇలాగ రాస్తున్నాడు. 1వ అధ్యాయము 9 నుండి 11 వరకు కలిసి ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు కలిసి ఉన్న భాగాన్ని చదువుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారమగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి కొన్ని విషయాలు మనతో మాట్లాడినట్టుగా ఆయన సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దిగిరండి ప్రభువా, మీరు దిగి వచ్చి ఈ బుధవారము కర్మేలు ప్రార్థనలో మీరే మాకు తోడుగా ఉండి నీ మాటలు చదవబడిన నీ వాక్యములు విరిచి మాకు వడ్డించి లేఖనములున్న సారాంశము మాకు వివరించి తెలియచేసి మీ ఆత్మతో అభిషేకించి సమృద్ధి ఆహారాన్ని మాకు దయచేటుకు దిగిరవాల్సిందిగా ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందండి. కూడి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడండి, నాతో మాట్లాడండి. లైవ్లో ఉంటే ఎవరైనా వారితో మాట్లాడండి. తర్వాత మునుముందు ఇంటర్నెట్లో వాక్యం వినబోయే వారితో మాట్లాడండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందండి. అందరినీ తృప్తిపరచండి, ఘనత పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి ఈరోజు ఈ కర్మేలు ప్రార్థనకు రావడానికి కొంచెము లేట్ అయింది. ఎందుకంటే ఇంచుమించు ఒక 130-140 కిలోమీటర్ల దూరం వెళ్ళాం. బుజ్జింగి వలస, బుజ్జింగి వలస అనే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక వివాహం అయితే ఆ వివాహానికి దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు రావటం వలన మరి అక్కడికి వెళ్ళి ఆ వివాహ కార్యక్రమంలో కూడా మరి పాలిపంపులు పొంది మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా ఎండ, విపరీతమైన ఎండ. ఎంత ఎండ అంటే నీటిలో చేపను తీసి కళాయిలో వేపినట్లు ఉంటుంది, అంత బాగుంది ఎండ. నీటిలో చేపను తీసి కళాయిలో వేపి తీస్తే ఎలాగా రోస్ట్ చేసినట్టుంటుందో అంత ఎండ ఈరోజే కాదు, నిన్న, మొన్న, ఈరోజు, ఈ 3 రోజుల నుంచి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక ముందుకు రా, ఇక్కడ ఈ లైన్. కాబట్టి ఈ ఎండలు ఇంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎండకు దొరికిపోయి అనవసరంగా రుగ్మతులు తెచ్చుకొని మరి దేవుని పనికి కుంటుపడకుండా మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే
మన భుజముల మీద ఒక భారం ఉంది. యేసు ప్రభు భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. యేసు ప్రభు భుజముల మీద రాజ్యభారం ఉందని ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. అది వదిలిపెట్టి పాస్టమ్ గారు ముందుకు వచ్చినట్టున్నారు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారం ఉన్న ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. కనుక ఇప్పుడు మన భుజముల మీద ఏముందంట? ప్రార్థన భారం ఉంది. ఏ ప్రార్థన భారం ఉందంటే అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా సార్వత్రిక సంఘంలో ప్రార్థన చేయాలి. సార్వత్రిక సంఘం గురించి ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్న సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే ఏదో మన చుట్టుపక్కల ఉన్న సంఘాలే కాదు. సార్వత్రిక సంఘము అంటే టోటల్ నేను యేసు ప్రభు బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో భాగమే ఏలియా ప్రారంభించాడు కర్మేలు ప్రార్థన. అంటే రకరకాల తలంపులు, రకరకాల ఆలోచనలు, రకరకాల పద్ధతులు. కొంతమంది చూడండి, ఏదో వెళ్తూ 4 మాటలు ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. అదే ప్రార్థన అనుకుంటుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఉదయం ప్రార్థన మంచం దిగుతానే ప్రార్థన చేసుకున్నాం కదా, అది సరిపోతుంది ప్రార్థన అనుకుంటారు. ఇంకొంతమంది ఏమిటంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు ఎటువంటి ఆ క్రిములు మనకు రాకుండా కాళ్ళు చేతులు కడుక్కొని వస్తూ ప్రార్థన చేసుకొని వస్తాం, అది సరిపోద్ది అనుకుంటారు. లేదంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత సాతాను దూతలు మనల్ని వెంబడిస్తాయి కాబట్టి గుమ్మంలోకి వెళ్ళేటప్పుడు యేసునామంలో వాటిని గద్దిస్తున్నాం అని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన సరిపోద్ది అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఇంట్లో ప్రార్థన సరిపోద్ది అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం కదా, కుటుంబ ప్రార్థన సరిపోద్ది అనుకుంటుంటారు. ఇవన్నీ ఉండవలసినటువంటి లక్షణాలే. వీటిల్లో ఏది తీసివేయటానికి వీలు లేదు. కాకపోతే సంఘం అంటూ ఒకటి ఉంది, తల్లి అంటూ ఒకటి ఉంది. సంఘము తల్లితో పోల్చాడు దేవుడు. సంఘం అంటూ ఒకటి ఉంది. ఈ సంఘములో సావాసముతో కూడి ప్రార్థన చేసిందే ప్రార్థన. నాయకుడు అంటూ ఒకడున్నాడు. నాయకుడు లేని మంద ఏమైపోద్ది? నాయకుడు లేని మంద ఆ గుంపులో తోడేలు పడిపోద్ది. నాయకుడు లేని మంద గుంపులో తోడేలు పడిపోద్ది. ఎందుకంటే కాపరు లేడు. నువ్వే కాపరుగా ఉండాలనుకుంటే అది కుదరదు. అది నష్టమైపోయింది. యాజకుడు రాలేదని రాజు ఏం చేశాడు? ధూపం వేయటానికి వెళ్తే, యాజకుడు లేడని రాజు ధూపం వేయటానికి వెళ్తే రాజు చెయ్యి ఏమైపోయింది? రాజు చెయ్యి వాడిపోయింది. యాజకుడు లేడని ధూపం వేయటానికి వెళ్తే రాజు చెయ్యి కాలిపోయింది, చచ్చిపడిపోయింది. ఎందుకు? క్రమం తప్పాడు. లేఖనం బాగా తెలుసుకోవాలి. యాజకత్వం ఎందుకు పెట్టాడు దేవుడు? యాజకత్వాన్ని పాటించాలి. కాబట్టి మేము ప్రార్థన చేసుకుంటున్నాములే మా కుటుంబ ప్రార్థన అనుకుంటే అదేమైతే తెలుసా? నాయకత్వం లేని ప్రార్థన అయితే, నాయకుడు లేని మంద అయితే. అది చెయ్యి. అది ఎప్పుడు చేయాలి? కొంత సమయం దానికి కేటాయించాలి. కానీ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే సావాసంగా కూడి ప్రార్థన చేయట, నాయకత్వం కింద పని చేయట. ఇది చాలా విలువైనది. ఈ విలువైనటువంటి ప్రార్థనలో ఏముంటుందంటే సార్వత్రిక సంఘాన్ని గురించి ఒక పోరాటం ఉంటుంది. సంఘానికి దేవుడు పెట్టిన భారం భుజాల మీద ఉంటుంది. దాన్ని మోయాలి. దాన్ని మోస్తూ మన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో
మిగతా ప్రార్థనలకు అన్నిటికీ ప్రతిఫలం ఉంటుంది. ఇది మానేసి అవి చేస్తే ప్రతిఫలం ఉండదు. అది సొంత ఆలోచన అయింది, అందుకుండదు. నా సొంత నిర్ణయం అయింది, దానికి ప్రతిఫలము ఉండదు. ఉండకపోగా నష్టం వస్తుంది. నేను రాజును కదా, నాకంటే ఇంకా ఈ యాజకుడు ఏంటి రావాలి, ఈ యాజకుడు ఏంటి వచ్చి ప్రార్థన చేయాలి, ఈ యాజకుడు ఇంకా రాలేదు కాబట్టి రే సైన్యమా మంత్రులారా తీసుకురండి ధూపం వేస్తానని ధూపం వేయడానికి వెళ్ళాడు రాజు. ధూపం వేస్తుంటే చెయ్యి ఎండిపోయింది. ఏమి రాజుగారు ఆయన ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన చేయటానికి అధికారం లేదంటే లేదు. దానికంటే ఒక క్రమం ఉంది. సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేస్తే ఆ తర్వాత ఈయన చేస్తే దానికి లాభం ఉంది. దానికి ఒక చట్టం ఉంది, ఒక కట్టుబాటు ఉంది. కనుక ప్రియాదేవి జన్మ ఇవన్నీ అవసరాలే. కానీ దేని కింద నడవాలి అంటే ఒక సంఘము కింద నడవాలి, ఒక నాయకత్వం కింద నడవాలి. ఎప్పుడైతే దేవుడు నియమించిన నాయకత్వం కింద నడుస్తామో, ఆ విధంగా ఆయన భారాన్ని మనం భుజాల మీద పెట్టుకొని మోస్తామో, అప్పుడు మనము చేపట్టే ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబులు ఉంటాయి, లేకపోతే ఉండవు. దయచేసి గమనించాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ, ఓ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులారా చాలా జాగ్రత్త, ఓ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులారా మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. తెలివి తక్కువ ప్రేమ ఉండకూడదు. ఏ ప్రేమ ఉండకూడదు? తెలివి తక్కువ ప్రేమ ఉండకూడదు. చాలామంది తెలివి తక్కువ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. ఎక్కడ? ఫిలిప్పీ సంఘంలో. ఎందుకు ఆ మాటలు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? తెలివి తక్కువ ప్రేమ, జ్ఞానం లేని ప్రేమ, అనుభవం లేని ప్రేమ, నాకు అన్ని తెలుసు అనుకుండే ప్రేమ వద్దు. తెలుసుకో, ఇంకా అన్నీ తెలుసు అనుకొని కార్యనిర్వాహకుడు అవ్వకూడదు. నువ్వు కార్యనిర్వహణలో పాలిపంపులు పొందాలి. నువ్వు కార్యనిర్వాహకుడు అయి కాపరత్వం లేని యొక్క ఆ పని చేస్తూ, నేను కూడా వెళ్ళానయ్యా, దండం పెట్టుకున్నానయ్యా అని వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి నేను కూడా క్రైస్తవునని చెప్పుకుంటే ప్రయోజనము లేదు అని పౌలు చెబుతున్నాడు. నేను చెప్పట్లేదు, పౌలు చెబుతున్నాడు. చాలా జాగ్రత్తగా క్రీస్తుని వెంబడించాలి. భక్తిని క్రీస్తుకు ప్రీతికరమైన భక్తిని చేయాలి. యేసుక్రీస్తుకు ప్రీతికరమైన భక్తిని చేయాలి, ప్రీతికరమైన ప్రార్థన చేయాలి అంటూ ఏమంటాడంటే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఎందువలన ఇవన్నీ చేయటం వలన, ఏవన్నీ చేయటం వలన శ్రేష్టమైనదై ఉండాలి, తెలివి కలిగినదై ఉండాలి, పూర్వకమైనదై ఉండాలి. మీరు చేసే పనులు అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఏ అనుభవం అంటే క్రీస్తుతో నడిచిన అనుభవము, క్రీస్తు దగ్గర నేర్చుకున్న అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవాలి, జ్ఞాప్తిలోకి తెచ్చుకొని ఆయన ఏమి చెప్పాడు, ఏమి చేయమన్నాడు అనేది మనసుకు తెచ్చుకొని కాస్తంత మనం మాట్లాడేటప్పుడైనా
మనము ఏ విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలోనైనా అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అట్లా కాకుండా నోటికొచ్చినట్లు సొంత నిర్ణయము, సొంత మాటలు మాట్లాడితే ప్రమాదం ఉంది. ఏంటి, నేను చెప్పని విషయాలు వీళ్ళు పలుకుతున్నారు, నేను చేయవలసింది వేరే వాళ్ళ దగ్గర అడుగుతున్నారేంటి వీళ్ళు? ఏంటండి, నేను చేయవలసినది వేరే వాళ్ళ దగ్గరికి పోయి భిక్ష పెడుతున్నారేంటి వీళ్ళు? అది నేను కదా చేయాలి. అయ్యో, ఎంత అనుభవ జ్ఞానం లేకపోయింది, ఎంత ప్రేమ లేకపోయింది నా మీద, ఎంత శ్రేష్టత్వంలో దిగజారిపోయింది అని యేసుక్రీస్తు ప్రభువారు బాధపడతారు. యేసు ప్రభువారు బాధపడతారు. ఆ శ్రేష్టమైన సంగతులు పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి నేర్పిస్తున్నాడు. దైవజనాంగమా, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి నేర్పిస్తూ, ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొనిన వారై, ఏంటట, ఇవన్నీ ఇందువలన, ఇవన్నీ జరిగించటం వలన, ఇవన్నీ క్రమముతో నిర్వర్తించటం వలన, వీటంటి మీద మీకు అవగాహన కలిగి ఉండటం వలన, ఈ మాత్రమే చేస్తూ మీకు తోసిని చేయకుండా, మీ తెలివితేటలు ఉపయోగించకుండా, మీ సొంత జ్ఞానంతో, మీ సొంత తెలివితో, నాకు కూడా తెలివి ఉంది కదా, నేనంటే ఏమనుకున్నావు అని నీ సొంత ఆలోచనలు ఉపయోగించకుండా పరిశుద్ధాత్మని దేవుని ఆలోచనలతో జోడి కలిపి, నీ చిత్తమే నెరవేరాలి ప్రభువా, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు అని ఎప్పుడైతే క్రీస్తుతో కలిసి మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థనకు ఏమొస్తుంది అంటున్నాడంటే పౌలు భక్తులు, దేవునికి మహిమ కలుగుతుంది, స్తోత్రములు కలుగునట్లు, స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, అంటే కపటము లేని వారును. హృదయంలో ఏ కపటం లేదయా? హృదయంలో ఒకటి ఉంచుకొని మనసులో పైకి ఒకటి చేయనయా, ఏది ఉందో అదే చేస్తానయ్యా. మనసులో ఒకటి బయటకు ఒకటి చేయనయా, నోరు ఒకటి మాట్లాడటం, హృదయంలో ఒకటి ఉంచుకోనయా. ఉంచుకోను. ఎందుకు ఉంచుకోవాలి చెప్పండి? దేని కొరకు ఉంచుకోవాలి? ఎవరిక్కడుంది? యేసు మాటలు, యేసు నీతి, యేసు ప్రేమ, యేసు సర్వసత్యం. యేసు సర్వసత్యంలో నడుస్తున్నటువంటి మనకు నోరు ఒకటి ఎందుకు మాట్లాడాలి? హృదయంలో ఒకటి ఎందుకు ఉండాలి? హృదయంలో ఒకటి ఉంచుకొని యేసుక్రీస్తు దినమందు కపటముతో మాట్లాడిన మాటలు ఆయన కనబడి, నీ హృదయం కపటముతో నిండబడింది, నిష్కపటులు కారు మీరు అని ఆయన చేత ఎందుకు చెప్పించుకోవాలి? అట్లా చెప్పించుకోకుండా మీరు నిష్కపటులై ఉండాలి, కపటం లేని హృదయమై ఉండాలి. పౌలు నేర్పిస్తున్నాడు. ఎవరికి అంటే ఫిలిప్పీ సంఘానికి. ఓ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులారా, ఓ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘస్థులారా, మీరు ఎలా ఉండాలి అంటే నిష్కపటులను, రెండోది నిర్దోషులను, కొంచెం సౌండ్ పెంచు, కావాలననియు, ఏమవ్వాలంట? కావాలననియు ప్రార్థించుచున్నాను అని పౌలు భక్తుడు ఇక్కడ ఆ సంఘములో ఉన్నటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒకసారి మనం ఆ పైకి వెళ్తే 8వ వచనంలో చదవండి. ఇప్పుడు 9 చదివాం కదా, 8వ వచనంలో కూడా
క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మాటలు చెబుతుంది అంటే పౌలు భక్తుడు ఏమని చెబుతాడంటే, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి. క్రీస్తు యేసు యొక్క దయారసం ఉంది. ఆ దయారసము మీ మీద పోయబడి ఉండాలి. ఆ దయారసం మీ మీద పోయబడి ఉండాలి. కానా వివాహంలో, కానా విందులో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసం అయిపోయినటువంటి ఆ ద్రాక్షరసాన్ని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యువులు ఆ వివాహానికి పిలవబట్టం వలన అక్కడ ఏమైందంటే, అయిపోతున్న ద్రాక్షరసాన్ని మళ్ళీ తిరిగి ఆ కుండలకు నింపగలిగినటువంటి సామర్థ్యత మన రక్షకుడైన యేసుక్రీస్తులో ఉంది. ఈయనలో దయారసం ఉంది. ఆ దయారసము నీ మీద పోయబడాలి అంటే ఆయన నీ హృదయంలో ఉండాలి, నా హృదయంలో ఉండాలి. నాకు మినహా కాదు, నాతోనూ నీతోనూ మాట్లాడుతున్నాడు దేవుడు. నాకు మినహా కాదు. దయారసం కావాలి. దయారసము తరిగిపోతుంది. దేవుని సంకల్ప దయారసము ప్రతి భక్తుల్లో తరిగిపోతుంది. కనుక క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంతో ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా. ఈ సాక్ష్యం కలిగి ఉండాలి. ఎవరో నా గురించి నీ గురించి సాక్ష్యము ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, భక్తుల యొక్క హృదయము లేదంటే సేవకుని యొక్క హృదయము కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నా మాటే వినలేదని నేను భక్తుల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ సాక్ష్యాన్ని కుంటు చేస్తానేమో. లేదంటే భక్తులు కూడా వాళ్ళు చెప్పిందే చేయలేదని ఆ ప్రేమ సాక్ష్యాన్ని ముందు ఒక సాక్ష్యము తర్వాత ఒక సాక్ష్యంగా అది కుంటుపడి మళ్ళీపోద్దేమో. కానీ దేవుని సాక్ష్యము ఎప్పటికీ ఎన్నటికీ మరవబడదు. ఏం మరవబడదు? నువ్వు ఆయన సంకల్పం చొప్పున చేస్తే ఖచ్చితంగా అదే చెబుతాడు. సంకల్పం మీరి ఆయన్ని బతిమలాడాల్సింది పోయి వేరే వాళ్ళని బతిమలాడి నీ నోటికి ఏ మాట వస్తుందో తెలియకుండా. చూడండి, కొంతమంది ఒక అధికారి దగ్గరికి పోయి బతిమలాడేటప్పుడు నోటికి ఏ మాట వస్తుందో తెలియకుండా మాట్లాడుతుంటారు. అప్పుడు దేవుడు చాలా ఫీల్ అవుతాడు. నీకు అధికారా పనిచేసేది? దేవుడా? అధికారి మంచోడై ఉండాలి, సహకారై ఉండాలి. నీకు పనిచేసేది ఎవరు నీ పనిచేసేది? దేవుడు. కానీ నువ్వు పోయి అధికారి దగ్గర బతిమలాడేవి దేవుని వదిలేసి, దేవుని సంకల్పం వదిలేసి. ఆయన గాయపరచబడ్డాడు. నేను అన్నీ చేస్తుంటే నేను ఈయన మీద ఉంచిన ఈ సేవకుడి మీద ఉంచిన దయారసము తరిగిపోయింది కనుక పక్కచూపులు చూస్తున్నాడు అని ఆయన గాయపడతాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ నాయకుడికి ఎంత భారం కలిగి మీ మీద ఏముండాలంట? యేసుక్రీస్తు యొక్క దయారసము. ద్రాక్షరసం అయిపోతుంది. కానా విందులో అయిపోయిన ద్రాక్షరసాన్ని నింపడానికి యేసుప్రభు అక్కడికి వచ్చాడు. భక్తుల మీద పోయబడిన దయారసము తరిగిపోతుంది. ఎందుకు తరిగిపోతుందంటే, లోకంలో వస్తున్న శ్రమలు, లోకంలో వస్తున్న కష్టాలు, లోకంలో ఎదుర్కొంటున్నటువంటి బాధలు,
ఎన్నో ఎన్నో సాతానుడు ఒక మలుపు తిప్పుతుంటాడు. సాతానుడు ఒక మలుపు తిప్పుతుంటాడు. అంటే వాడికి ఎంత బలము ఉంటుందో ఆ బలమంతా మన మీద ఉపయోగించాలని, మనల్ని పిండాలని, పూర్తిగా వాడి వలలో వేసుకోవాలని వాడు ప్రణాళిక చేస్తూ వాడు విసురుతుంటాడు. అగ్నిబాణులు విసురుతుంటాడు. విసురుతున్నప్పుడు కొన్ని తగులుతుంటాయి. ఈ కొన్ని తగిలినప్పుడు ఏమి జరుగుతున్నాయి అంటే మనకు కొన్ని బాధలు వస్తుంటాయి, లేదంటే కొన్ని గాయాలు వస్తుంటాయి. ఏమండి, కొన్ని ఆటుపోట్లు వస్తుంటాయి. ఈ ఆటుపోటులు, గాయాలు, ఈ నష్టాలు కలిగేసరికి ఈ తట్టుకోలేక తృణప్రాయముతో ఏం చేస్తారు తెలుసా, నీతిని విడిచి వేరే వైపు చూడటానికి ఇష్టపడతారు. వేరే వైపు చూడటానికి ఇష్టపడతారు. క్రమము తప్పిపోతారు. మార్గం విడిచిపెడతారు. మార్గము తప్పిపోతుంటారు. ఈ మార్గము తప్పిపోకూడదు. మీకు అప్పగించిన మార్గంలో మీరు జాగ్రత్తగా మీ భుజముల మీద మోపబడినటువంటి భారాన్ని మీరు జాగ్రత్తగా మోయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోయాలి. మీ కొరకు నేను భారము కలిగి ఉన్నాను. యేసు క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంతో అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను, అక్కడి నుంచి మొదలుపెట్టాడు. దేవుడే సాక్షి అంటూ తన మనస్సాక్షిని దేవునికి లింకు పెట్టి, దేవుని దగ్గర ఎలా ఉందో హృదయ సాక్షి తన ఆత్మీయ పిల్లల పట్ల, ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘం పట్ల ఎటువంటి భారం ఉందో ఆ భారాన్ని పరిశీలించుకొని దైవ సన్నిధిలో దేవుని దగ్గర మోకరించి ప్రార్థించినటువంటి పౌలు దేవుడు దీనికి సాక్ష్యం అంటూ ఆ సాక్ష్యాన్ని జోడిస్తూ చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన అంటే ఇవన్నీ జరగటం వలన, ఇందువలన అంటే వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. ఇవన్నిటిలో మీరు పాలిపంపులు పొంది ఉన్నారు. వీటన్నిటిలో మీరు భాగస్థులై ఉన్నారు. ఇవన్నీ మీ భుజం మీద మోపబడి ఉన్నాయి. ఈ మోపబడినటువంటి ఈ కార్యాలు మీరు జరిగిస్తున్నారు కాబట్టి ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై. ఏ ఫలముతంట? నీతి ఫలముతో. నీతి ఫలము. ఎందుకు నీతి ఫలం వచ్చింది? దయారసము పోయబడింది. యేసుక్రీస్తు యొక్క దయారసము పోయబడింది. ఆ దయారసముతో నిండిన వారికి నీతి ఫలం కలుగుతుంది. ఆ నీతి ఫలముతో నిండుకొనిన వారై, ఆ నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు, అంటే రెండో రాకడలో ప్రభువు వచ్చేసరికి ఆయన మనం తీసుకెళ్ళటానికి, పెళ్లి కుమార్తెగా వివాహం చేసుకోవటానికి, వధూ సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళటానికి ఆయన రావటానికి సిద్ధపడినప్పుడు క్రీస్తు దినమునకు నిష్కప్టులను నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఈ కార్యాలు ఎవరైనా చేశారా? ఈ కార్యాలు ఎవరైనా చేశారా అంటే లేఖనాల్లో కొంతమంది పౌలు నేర్పించినటువంటి ఆ క్రమాన్ని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ క్రమాన్ని తప్పకుండా ప్రార్థించారు. వీళ్ళని ఏమంటారంటే నాయకత్వానికి లోబడి పనిచేసేవారు అంటారు. వీళ్ళను ఏమంటారు? నాయకత్వానికి లోబడి పనిచేసేవాళ్ళు అంటారు. నేను సేవకు రాకముందు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు ఏసన్ గారు ఒక మాట అన్నారు. ఆ మాట నా హృదయంలో ఇప్పటికీ ఉంది, నేను చనిపోయిన దాకా ఉంటుంది. ఏమన్నారంటే, చాలామంది
సంఖకు బ్యాగ్ తెలుసుకొని నేను కూడా సేవకుని అని వస్తారు. తరిమి కొట్టమన్నాడు. ఎందుకని? ఏంటి ఇంత పెద్ద మాట అంటున్నాడు? అందరు సేవకులు కదా అంటే, నాయకత్వం కింద లోబడి పని చేయలేక వారి సొంత లాభాపేక్షను ఆశించి, వింటున్నారా? వినండి, ఆయన చెప్పింది నాకు ఇప్పుడు గుర్తుంది, మీకు గుర్తుండాలి. నేను చెబుతుంటే మీరు పెడచని పెట్టకండి. లైవ్లో ఎవరుంటే వాళ్ళు కూడా వినాలి. ఆయన చెప్పింది నాకు గుర్తుంది కాబట్టి నేను చెబుతున్నాను. వారు నాయకత్వానికి లోబడటానికి ఇష్టం లేక, వాళ్ళ సొంత పెత్తనం చేసుకోవటానికి, వారిని కనపరుచుకోవటానికి వారు ఏం చేస్తారంటే, నేను కూడా సేవకునే సిస్టర్, ఈ మధ్య నేను సేవకు వచ్చాను సిస్టరు అని వస్తారంట ఇంటికి. వాళ్ళ ఇంటి పక్కకు కూడా రానియొద్దు మీరు అన్నాడు ఆయన. నేను అబద్ధం ఆడితే దేవుడు నన్ను శిక్షించను కాక. రానియొద్దు. అరే, ఒక సేవకుని ఎన్నుకొని వందల సంఘాలు, వేల సంఘాలు కడితే ఆ నాయకత్వం కింద పని చేయకుండా, నన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు, నా పిలిచిన దేవునికి నేను లోబడతాను, నాయకత్వానికి లోబడను అంటావే. అసలు నీకు పిలుపు అంటే ఏంటి తెలుసా? బెదరా, నీకు పిలుపు విషయం తెలుసా? ఎలా పిలిచాడు చెప్పు. నేను చెబుతాను నన్ను ఎలా పిలిచాడు. 4 గంటలకు ఒకరోజు ఉదయకాల సమయంలో నేను సేవకు రాలేదు, పరిశుద్ధాత్మను పొందాను. పరిశుద్ధాత్మను పొంది ప్రార్థన చేస్తున్న 4 గంటలకు ఒక వ్యక్తి వచ్చి పిలిచారు నన్ను. నా పేరు పెట్టి పిలిచారు, ఆశీర్వాదం అని. ప్రార్థనలో ఉన్నాను, ఎవరో పిలుస్తున్నారు. ప్రార్థనలో ఉన్నాను, కళ్ళు మూతలు పడుతున్నాయి, ఆత్మతో నింపబడి ఉన్నాను, కళ్ళు తెరవబట్టలేదు. ప్రార్థనలో ఉన్నాను, మళ్ళీ పిలిచారు. ఇక బలవంతం కళ్ళు తెరిచాను. మీకు తెలుసా, ఆత్మతో నింపబడినప్పుడు కళ్ళు కూడా తెరవబడవు. ఆత్మదేవుడు నడిపిస్తూనే ఉంటాడు. ఇది ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ పొందిన వరకు తెలుసు. ప్రకృతి సంబంధాలకి విషయాలు తెలియదో తెలుసా మీకు? ఏదో నోరుందని, తెలివితేటలు ఉన్నాయని, లేకపోతే ఇంకేదో ఉందని మాట్లాడే వాళ్ళకి తెలియదు విషయాలు. ఆత్మ సంబంధులకు మాత్రమే తెలుస్తాయి విషయాలు. అప్పుడు చూస్తే ఎవరూ కనిపించట్లేదు. ఎవరు పిలిచారు అని మళ్ళీ ప్రార్థన చేస్తుంటే మళ్ళీ పిలుపు వచ్చింది. అప్పుడు అనుకున్నాను, దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు? అనుభవ జ్ఞానం నేర్చుకున్నాను. ఏ అనుభవ జ్ఞానము? ఏలీ దగ్గర హన్న సమూయేలును ఉంచి వచ్చినప్పుడు పాలు ఇడవగానే ఏలీతో కలిసి సమూయేలు సహజీవనము చేస్తుండగా, అక్కడే ఉంటుండగా ఆ భక్తుడు ఎంత త్యాగం కలిగిన భక్తుడు. ఏమండి, అల్లా అక్కడ ఉందా? వాళ్ళ అమ్మ కాసేపు కనపడకపోతే మేము ఇంత ఆడిస్తామా? ఇంత ఎత్తుకొని ఆడిస్తామా? మామిడి పండు తినిపిస్తామా? ఓమ్మో, వాళ్ళ నాన్న దిశాలే. నేను చేసిందంత తొట్టిదైపోయిందా? నిజమే నేను చెప్పేది. ఈడు పోయి తీసుకొచ్చుకొని మళ్ళీ తీసుకొచ్చుకొని అట్లాడి చిట్లాడిచి అన్ని పెడుతుంటాం. వాళ్ళ చక్కని నాన్న వచ్చేసరికి నా చేతిలో ఉంది అక్కడ, నా చేతిలో. అప్పుడు దాకా నేను ఎత్తుకున్నాను అంటారు. ఇటువంటి రోజుల్లో ఆ సమూయేలు భక్తులు అలాగనలే. అమ్మా 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 అనలే. ఎలా ఉన్నాడు తెలుసా? దైవజనుడి దగ్గర ఏది చెబుతాడో అది చేయటానికి. అంటే తల్లి ఎంత నేర్పించుంటుంది? తల్లి పెంపకం అండి ఎంత నేర్పించుంటుంది. కానీ అక్కడ లోబడి ఉండటం వలన దేవుడు పిలిచినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి, అయ్యా నన్ను పిలుస్తున్నావా అన్నాడు. పెద్ద ఆయన, వయసు ఎక్కువైంది, చాలా వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఏలియా కాదు. మనం ఒకరిని పోయి ఒకరు అనుకున్న తప్పే. ఎవరు? ఏలియా కాదు. ఏలియా వేరు, ఏలీ వేరు.
ఈయన దైవజనుడే, ఆయన దైవజనుడే. ఈయన సేవకుడే, ఆయన సేవకుడే. కానీ ఈయన పరిచర్య వేరు, ఆయన పరిచర్య వేరు. ఏలి, అయ్యా నన్ను పిలిచావా అంటే ముందేమన్నాడు? నిద్రలో లేచి, రే నేను పిల్లలేదు, ఏం లేదు, పోయి పడుకోపోరా అన్నాడు. మళ్ళీ రెండోసారి దేవుడు పిలిచినప్పుడు, అయ్యా పిలిచావేంటి, ఏం చేయమంటావు అన్నాడు. అరే నేను పిలవలేదే, ఇదేంటి రెండుసార్లు వచ్చి నేను పిలిచాను, నేను పడుకుని నాకేదో కాస్త అలుపులో ఉండి నిద్రపోతున్నానే, నేను పిలవలేదే అని అనుభవ జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఈ చిన్నవాడిని దేవుడు పిలుస్తున్నాడు అని అర్థం చేసుకొని, నాయన ఇలారా, మళ్ళీ పిలిచినట్లుగా ఆయన స్వరమే పడితే, నీ దాసుడు వినుచున్నాడు, మాటలాడుము అను. నాయన ఇలారా, మళ్ళీ ఆ స్వరం పడితే, నీ దాసుడు వింటున్నాడు, వినుచున్నాడు, మాటలాడుము అను అన్నప్పుడు ఈ బాలుడు సామాన్యుడు కాదు. వాళ్ళ గురువుగారు ఏ జీవితే అదే. గురువుగారిని నేను చెప్పింది నువ్వు వినమండు అండో, నేను చెబుతాను నువ్వు విను అండో. ఇది దైవస్వరం అనుకుంటాడు. అనుకొని తూచే తప్పకుండా, మామూలుగా అయితే ఏమనాలి, మీరే పిలిచారులేండి, అబద్ధం ఆడుతున్నారు, ఇంకెవరున్నారండి ఇక్కడ అనాలి కదా. అలా మళ్ళీ స్వరం వింటే వినబడితే, నాన్న ఇలాగాను అంటే మళ్ళీ పోయి పడుకున్నాడు. యథావిధిగా మూడోసారి పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా అంటే, నీ దాసుడు వినుచున్నాడు, మాట్లాడుము అన్నప్పుడు మాట్లాడాడు. ఆ మాటకు సమూయేలు ఆ మాటలకు పట్టబడ్డాడు, ప్రవక్త అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అనుభవ జ్ఞానం నాకుంది కాబట్టి నన్ను ఎవరో పిలుస్తున్నారు, దేవుడే పిలుస్తున్నాడు అని 1-2 సార్లు పరిశీలన చేసుకున్నాను. తర్వాత నా సేవకురమ్మని పిలిచాడు దేవుడు. ఓకే, దాంతో నేను కన్ఫర్మ్ చేసుకోలేదు. ఆ తర్వాత దేవ సహాయం గారు, మీకు తెలుసు కొంతమందికి, మన 10th యానివర్సరీకి వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. మాతో బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన వచ్చి, బ్రదర్ దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తున్నాడు, సేవకు రండి అన్నాడు. నేను ఇష్టపడలేదు. అలాగంటుంటారులే అనుకున్నాను. ఆ తర్వాత నేను వెళ్తున్నటువంటి ఆ సంఘ కాపరి, బ్రదర్ దేవుడు సేవకు పిలుస్తున్నాడు, మీరు సేవకు రండి అన్నారు. తేలలే. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఒక పాస్టర్ దగ్గరికి పరీక్ష చేయడానికి తీసుకెళ్ళారు. ఇది పరిశుద్ధాత్మ దురాత్మ అని. ఆయన పేరు ఎంఏ పాల్, క్రైస్ట్ చర్చి. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఇలాగ చేయెత్తాడు ప్రార్థన చేయటానికి. చేయెత్తగానే పరిశుద్ధాత్ముడు నా మీదికి రాగానే, ఇదిగో దేవుడు ఇతను సేవకు పిలుస్తున్నాడని చెప్పాడు ఎంఏ పాల్ గారు. ఎన్ని సాక్ష్యాలు. ఆ తర్వాత ఇదే ప్రార్థన ఇంకొక పాస్టర్ గారి దగ్గర, తిమోతి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. మా పాస్టర్ గారు, మేము అప్పుడు వెళ్తున్న పాస్టర్ గారు, ఆయన కూడా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వచ్చేసరికి ఈయన సేవకు పిలువబడుతున్నాడు, సేవ చేయాలన్నాడు. ఇన్ని సాక్ష్యాలతో నేను సేవకు పిలువబడ్డాను. నీకు పిలుపంటే తెలుసా బెదరు? ఉందా సాక్ష్యము? లేకపోతే మా ఊరిలో ఒక టీచర్ ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? కనీసం ప్రార్థన కూడా సరిగ్గా చేయలేడు. ఆయన టీచర్ కాబట్టి, నేను బాగా చదువుకున్నాను కాబట్టి, BA BD చదువుకున్నాను కాబట్టి నేను కూడా వాక్యం బోధించగలను అంటాడు ఆయన. అన్నాడండి, ఒక్క మాట ఆయన తప్పు చెప్పట్లేదు. అయ్యో ఏంటి ఇంత అమాయకత్వం అనుకున్నాను నేను. పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే సభ మర్యాద కాదు. తర్వాత మీరు అడిగితే నేను చెబుతాను. నేను చదువుకున్నాను, నేను టీచర్ని, నేను కూడా బోధించగలను. అరే టీచర్ అయినంత మాత్రాన, నీకు డిగ్రీలు ఉన్నంత మాత్రాన సేవకు ఈటకు సంబంధం లేదు. నేను అనుకున్నాను ఇతనికి అవగాహన లేదు, అనుభవ జ్ఞానం లేదు పాపం. అంటే కేవలం నాకు చదువు ఉందని మాత్రమే గర్వపడుతున్నాడు, దేవుని పిలుపు గురించి ఏమాత్రమో
అవగాహన లేదు అని నేను అనుకున్నాను. ఈరోజు చాలామంది సంఘకు బ్యాగులు తగిలించుకొని యేసన్న గారు చెప్పినట్టు నన్ను దేవుడు పిలిచాడు, ఇండివిజువల్ సేవ అంటూ వస్తున్నారు. వాళ్ళని ఇంటి దగ్గరికి రాకుండా తరిమికొట్టమని ఆయన అన్నాడు. ఆ మాట నా హృదయంలో ఉండబట్టే సర్వసత్యమైన సేవ ఏదో నేను గమనించి, భక్తి నేర్పించగలిగిన సేవ ఏదో గమనించి, కుటుంబాలు ఎలా కట్టాలో, కుటుంబాలతో కలిసి సేవ ఎలా చేయాలో, సేవ అంటే విశ్వాసిని అంటరాని వాడిగా ఉంచడం కాదు, సేవ అంటే నువ్వు కింద కూర్చొని నేను పైన కూర్చుంటానని చెప్పడం కాదు, కుటుంబీకుడుగా కుటుంబంలో కలిసిపోవాలి, రోగిని తీసుకెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి, అవసరమైతే ఆ రోగి హాస్పిటల్కి వెళ్తే నువ్వు వెళ్ళాలి, నీ బాధ్యత అది. ఇది దేవుడు నేర్పించిన సేవని యథార్థంగా చెప్పినటువంటి క్రియలు వారిలో ఉన్నాయి లేవో చూసి ఒక సంస్థకు అనుబంధ సంస్థగా పెట్టాను. ఇండివిజువల్గా ఉండకూడదని. ఇంతకు మించిన సంస్థ మరొకటి లేదు. నా జీవితంలో నేను వెతికాను ఎన్నో విషయాలు. లేఖనాలు నేర్పించడంలో కానీ, లేఖనానుసారమైన బోధ కానీ, లేఖనానుసారంగా రొట్టె విరటం కానీ, ఆ విరిచే రొట్టె కెమికల్ కలిసిందా లేకపోతే ఏది పెడితే అది ఇవ్వచ్చు అని కానీ బాగుగా ఎరిగి సర్వసత్యం నేర్చుకొని నేను ఒక సంస్థతో ఉండటానికి కారణం ఏంటి తెలుసా? యేసన్న గారు ఆ రోజు చెప్పిన మాట. ప్రియా దైవజనమా, అనుభవ జ్ఞానము కలిగిన వారై సేవకు రావాలి, అనుభవ జ్ఞానము కలిగిన వారై ప్రార్థన చేయాలి, అనుభవ జ్ఞానం కలిగిన వారై దేవుడు మన భుజం మీద పెట్టినటువంటి భారాన్ని సంఘం మోయాలి. ఇలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను త్వరగా చూపిస్తాను. మనం ప్రార్థన చేయాలి కదా, చాలా సమయం అయిపోతుంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 4:12 చదవండి. త్వరగా నేను చూపిస్తాను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. కొన్ని లక్షణాలు చెబుతున్నాడు. నిలకడ ఉండాలి. నిలకడత్వం లేని భక్తి కాదు. ఏమి, నీ కష్టం రాకూడదా? నీకు రుగ్మతి రాకూడదా? నాకు రుగ్మతి రాకూడదా? నాకు రుగ్మతి వస్తే నీతి మారుతుందా? నాకు రుగ్మతి వస్తే యేసుప్రభు నీతి మారుతుందా? నిలకడత్వం మారుతుందా? మారకూడదు. ఇతడు మారనివాడు. దేంట్లో మారనివాడు? నిలకడగా ఉండటంలో మారనివాడు. ఎందుకు మారలేదు అంటే దేవుని చిత్తము జరిగించుటలో ఇతడు నిలకడగా ఉన్నాడు. నేను పిలువబడిన పిలిపేంటో నాకు తెలుసు, నేను నేర్చుకున్న సత్యమేమిటో నాకు తెలుసు, నేనే బోధలో పెరుగుతున్నానో నాకు తెలుసు, ఏది సత్యమో ఏది అసత్యమో నాకు తెలుసు అని దేవుని చిత్తానుసారమైన బోధలో ఏమున్నాడైనా నిలకడగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే దేవుని సంపూర్ణ ఆత్మను పొందాడు. దేవుని సంపూర్ణ ఆత్మను పొందిన ఎవరు తొట్టిల్లరు, తన సొంత ప్రయోజనాన్ని కోరుకోరు. ఏం కోరుకోరు? సొంత ప్రయోజనాన్ని కోరుకోరు. నేనేమైనా పర్వాలేదు, నా దేవుని చిత్తము ఎక్కడ కుంటుపడకూడదు. నేనేమైనా పర్వాలేదు, నా దేవుని చిత్తం ఎక్కడ కుంటుపడకూడదు అని పౌలు పలికినట్లు పలకాలి. ఏం పలికాడు పౌలు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను ఇప్పుడు జీవించున్నటువంటి జీవితము నాది కాదు, మరి ఎవరిది? నన్ను ప్రేమించి
నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నాలో జీవిస్తుంటే నేనెందుకు నిలకడ తప్పిపోతాను? ఇతగాడు కూడా ఏ బోధలో పెరిగాడో ఆ బోధకు కట్టుబడి ఉన్నాడు. ఎవరు ఆయన పేరు? ఎపఫ్రా. ఎవరు? ఎపఫ్రా. మనం నేర్చుకోవాలి కొంతైనా. ఊరకనే వచ్చి పోత ఉండకూడదు. ఊరకనే వచ్చి పోత ఉండకూడదు. ఊరకనే వచ్చి పోతుంటే మనము ఈ సత్యాలు మనకు తెలియదు కాబట్టి మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతుంటాయి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతుంటాయి. వ్యతిరేకమైన కార్యాలు ఏంటంటే తప్పిపోవటము, ఆత్మ విలువలు తెలియకపోవటము, అనుభవ జ్ఞానం లేకపోవటము, ఏమండి హృదయంలో ఆ కలంకాన్ని చేర్చుకోవటము, హృదయంలో ఇంక వేరే వేరే అపార్థాలు చేసుకోవటము, అవన్నీ మనలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఎలా వస్తే అవకాశం అంటే వాక్యమును సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల, వాక్యం హృదయంలో ఉండకపోవటం వల్ల, వాక్యం హృదయంలో భద్రపరచుకోలేకపోవటం వలన ఇవన్నీ ప్రవేశపెడతాడు దుష్టుడు. వాడికి చోటు ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే లేఖనాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా మనం ఏం చేయాలి తెలుసా? అర్థం చేసుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా పౌలు బోధనని పౌలు దగ్గర నేర్చుకొని ఈ సత్యం కొరకు నిలబడ్డాడు. ఇక తన సొంత ప్రయోజనాలు ఏమీ చూసుకోకుండా నా దేవుని చిత్తం జరగాలి, ఇది సర్వసత్యం అని తెలుసుకొని సర్వసత్యం కొరకు నిలబడ్డాడు. నిలబడి ఇక పక్క చూపులే లేవు, పక్కదారికి అవకాశమే లేదు, పక్క చూపులు లేవు. పక్క వాళ్ళతో పోయి అక్కడికి వెళ్ళి మాట్లాడరు. అబ్బా అసలు పక్క చూపులే లేవు. నిలకడ, స్థిరత్వము. ఎందుకు? దైవ ప్రణాళిక కాబట్టి. దైవ ప్రణాళిక కాకపోతే ఉండాల్సిన అవసరం లేదు. దైవ చిత్తం కాకపోతే ఉండాల్సిన అవసరం లేదు. దైవ చిత్తం కానీ అక్కడ ఎందుకని ఉండము? దేనికి ఉండటం అసలు? ఇది దైవ చిత్తం కాకుండా, లేఖనానుసారం కాకుండా అక్కడ ఉండటం ఎవరి మెప్పు కొరకు ఉండాలి? ఎవరి మెప్పు కొరకు ఉండాలి? ఉండకూడదు. దైవ చిత్తం అని తెలిసి, దైవ చిత్తానుసారమైన బోధన తెలిసి, ఇది సర్వసత్యం అని తెలిసి నమ్మిన తర్వాత ఇక పక్క చూపులు ఎందుకు? ఏమండి? ఆ తర్వాత సత్యం నిడిచిపోయిన వారితో సంబంధం ఎందుకు? అంటే పగలు పెంచుకోమని కాదు. సత్యాన్నే అమ్మినప్పుడు, సత్యాన్ని సంతలో దులిపినప్పుడు ఇక నీకు ప్రత్యేకమైన అభిమానం ఏంటి అంటే త్యాగము కావాలి. దీనికి ఏం కావాలి? త్యాగము కావాలి. సాతాను గడు ఏం పెడతా తెలుసా? ఇది క్రీస్తు ప్రేమ, ఇది క్రీస్తు ప్రేమ రో అని పెడతాడు. క్రీస్తు ప్రేమ ఏమిటి? సర్వసత్యం క్రీస్తు ప్రేమ. దేవుని చిత్తం నెరవేర్చడం క్రీస్తు ప్రేమ. దైవ ప్రణాళిక ఒకటే కాబట్టి ఆ ఒకటిలోకి అందరిని తేవటం క్రీస్తు ప్రేమ. అందరి కొరకు ప్రార్థన చేయడం క్రీస్తు ప్రేమ. ఆయన శరీరంలో అనేక అవయవాలు అయి ఉన్నాం కాబట్టి దానిలోకి నడిపించడం క్రీస్తు ప్రేమ. దాని కొరకు పోరాటం చేయడం క్రీస్తు ప్రేమ. నీ సొంత ప్రయోజనం వెళ్ళటం కొరకు క్రీస్తు ప్రేమ కాదు. పక్కదారులు పట్టడం క్రీస్తు ప్రేమ కాదు. పక్క చూపులు చూడటం క్రీస్తు ప్రేమ కాదు. లోబడకుండా వ్యతిరేకించడం క్రీస్తు ప్రేమ కాదు. లోబడవలసి వస్తుంది, నేను అందరికి కనిపించాలని బయటికి వెళ్ళటము క్రీస్తు ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమ ఏమిటంటే ఆయన ఒక్కడే కాబట్టి, ఆయన బోధ ఒక్కటే కాబట్టి ఆ బోధలోకి అందరిని తేవడమే క్రీస్తు ప్రేమ. దైవ చిత్తము. ఇందులో నిలకడగా ఉండి ఏం చేస్తాడంటే అందరూ నిలకడగా ఉండాలని ప్రార్థనలో ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు. పౌలు దగ్గర నేర్చుకున్నాడు, పోరాటం చేస్తున్నాడు. రెండో వ్యక్తిని చూపిస్తాను. రెండో వ్యక్తి చూడండి,
రెండో వ్యక్తి కొలసీ పత్రిక 1:9 కొలసీలకు రాస్తూ కొలసీ పత్రికలోనే అందుచేత చదమ్మా. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారు అగుటకును మనలను పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఇది పెద్ద సబ్జెక్టు. ఎన్ని విషయాలు పౌలు భక్తుడు చెబుతున్నాడంటే ఇవన్నీ వివరించుకుంటూ పోతే ఇంకొక అరగంట పట్టుద్ది. దయచేసి ఇంటికి వెళ్ళి చదువుకోండి, ధ్యానం చేయండి, చెప్పబడిన వాక్యాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి, వినండి. అసలు వినడమే లేదు చాలామంది. ఏమండి, చాలామంది వినడమే లేదు. నాకు ఎవరు వాక్యం విన్నారు ఎవరేం లేదని పరిశీలించే ఆలోచన ఉంటుంది నాకు. దాంట్లో చాలామంది వినడం లేదు. వినాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి వినటం వల్ల గుర్తుండదో, అర్థం కాదు. మళ్ళీ రిపీట్ చేసుకొని వింటే దేవుడు అర్థమయ్యేటట్టు గుర్తుండేటట్టు మనకేం చేస్తాడంటే ఆయన ముద్ర వేస్తాడు. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయాలి వాక్యాన్ని. లేఖనాలు అలా చెబుతున్నాయా, ఇలా బోధించారేంటి, ఇది సొంత బోధ లేఖన బోధ అని పరిశీలన చేయాలి. ఎప్పుడైతే పరిశీలన చేస్తామో అప్పుడు మనకు ఈ విషయాలు చాలా అర్థమవుతాయి. 8వ వచనంలో, అందులో పైన 8వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మా ప్రేమను మీకు తెలిపినవాడు. చూడండి, ఈయనెవరు అంటే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడై అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత, ఎందుచేత? మీ ప్రేమను మాకు తెలిపినందుచేత, మీ ప్రయాసను మాకు తెలిపినందుచేత, మీ కష్టమును మాకు తెలిపినందుచేత. ఎవరు ఈ తెలిపిన వ్యక్తి అంటే ఆ పైన 7వ వచనంలో ఎపఫ్ర అను మన ప్రియుడైనటువంటి తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. ఎవరి ద్వారంట? తోటి దాసుడి వలన. ఈ రోజుల్లో చాలామంది
చెబితే సార్వత్రిక సంఘంలో చాలామంది చెబితే వినరు. పోనీ వాళ్ళకి తెలుసా అంటే తెలీదు. చెబితే నేర్చుకోరు. ఎవరైనా ప్రయాణం చేస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూసి నేర్చుకుంటారంటే నేర్చుకోరు. ఏమండి? మళ్ళీ నాకు అన్నీ తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. నేను చాలామందిని చూస్తుంటాను. బయటికి వెళ్తున్నాను కదా, చాలామందిని చూస్తాను. నాకు అన్నీ తెలుసు, నేను ఈ చేస్తున్నా అంటాడు. లోక సంబంధమైన నువ్వు చేయొచ్చేమో కానీ దైవ సంబంధమైన కొన్ని నేర్చుకోవాలి. అతన్ని చూసి నేర్చుకోండి అంటున్నాడు పౌలు భక్తుడు. ఎవరిని చూసి? ఎపెఫ్రాను చూసి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? నిలకడగా ఉండే తత్వము, పరిశుద్ధాత్మను పొందిన తత్వము, దేవుని చిత్తము నెరవేర్చే తత్వము, ఏమండి, ప్రేమను పంచిపెట్టే తత్వము. ఇవి అతను చూసి మన తోటి దాసుడైనటువంటి ఎపెఫ్రాను చూసి నేర్చుకోనండి అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. అంటే ఎపెఫ్రా గురించి తన ఆత్మీయ తండ్రి, తన గురువు గారు పౌలు భక్తుడు ఇస్తున్న సాక్ష్యం అండి. ఇకపోతే నేను ముందుకెళ్తాను, ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి. ఇంకొక విషయం మనం ముందుకెళ్తే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండో పత్రిక, కొరింథీ పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం. రెండో పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం చదవమా. అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎందుచేత అంటే అందువలన అన్నాడు. పైన చదవండి 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరమును కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనేకులు ఈ ఎపెఫ్రాతో కలిసి అనేకులు మా కొరకు ప్రార్థన చేశారు. మాకొచ్చిన మరణ భయం నుండి, మాకొచ్చిన కష్టము నుండి తప్పించబడ్డాము. ఇది మీరు మాకు సహాయము చేశారు. ఏంటి సహాయము? ప్రార్థన సహాయం. ఏం సహాయము? అన్ని సహాయాల కంటే ప్రార్థన సహాయం. ఈరోజు మనకు ఒక పట్టా వచ్చింది. సాయిరామ్ కాలనీలో ఒక పట్ట గవర్నమెంట్ ద్వారా వచ్చింది. అది ఎలా వచ్చింది? ఇచ్చింది గవర్నమెంటే, పొందింది దేని ద్వారా? ప్రార్థనా సహాయం ద్వారా. ఇప్పుడు నేను పోయి నీ కాళ్ళకు మొక్కుతా, నీ చేతులకు మొక్కుతా, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు సహాయం అంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు బాధపడతాడు. ప్రార్థన సహాయం ద్వారా మరణము నుండి ఎవరిని తప్పించాడు? దేవుడు పౌలును తప్పించాడంట. ఎవరి ప్రార్థన సహాయం ద్వారా అంటే ఆ సంఘములో కొరింథీలో ఉన్న సంఘస్థులు, లేదంటే ఆయనతో కలిసి నడుస్తున్నటువంటి భక్తులు, ఆయన ఆత్మీయ బిడ్డలు ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థన సహాయం ద్వారా మరణము నుండి మేము తప్పించబడ్డాము, ఇకనూ తప్పించబడతాము. మీరు చేయవలసిన పని ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అక్కడ రాస్తూ మరొక మాటను చూస్తే ఫిలెమోను పత్రిక 4వ వచనము. ఫిలెమోను పత్రికలో మరొక మాట తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు. ఒకే అధ్యాయం ఉంటుంది,
4వ వచనం 6వ వచనం కలిగి ఉన్నది. మీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు, మీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనుదిన కార్య వలన కావాలనని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈయన ఎవరు అంటే ఫిలెమోను. ఎవరైనా? ఫిలెమోను. పౌలు భక్తిలో, పౌలు ప్రార్థనలో నేర్చుకున్నాడు. ఏంటిది? అనుభవ జ్ఞానం. నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే బడాయుడాడు. ఎవరి దగ్గర నేర్చుకోకపోతే ఇన్ని రోజులు ఏం చేశావు? నేర్చుకొని అబద్ధం ఆడతావేంటి అంటే గర్విష్ఠుల్లో మొదటి రకం. ఈ గర్వాన్ని ఎవరు పెడుతున్నారు? లోకనాథుడు పెడుతున్నాడు. అంటే నీ జీవిత అనుభవం ఎంత? నువ్వు ఎన్ని దినాలు ఎక్కడ ఉన్నావు? అరే వారం 10 రోజులు ఉంటేనే 6 నెలలు సాహసం చేస్తే వారే ఈరవుతారంట. 6 నెలలు సాహసం చేస్తే వారే ఈరవుతారంట. అయితే ఆ సామెతకు సంపూర్ణంగా ఓటేయలేను, కానీ కొంతమంది అవరండి. కొంతమంది అవరు. ఎందుకు అవరు తెలుసా? ఏదో కుయుక్తిగా నేర్చుకొని ఇది నాకు తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. లేదంటే డబ్బు పెట్టి కొనాలనుకుంటారు. సీమోను డబ్బు పెట్టి కొనాలనుకున్నప్పుడు నీ హృదయము దేవుని ఎదుట చెడిపోయినది. గారడి సీమోన్లో కొంతమంది సీమోన్లు ఉన్నారు. మళ్ళీ తేడా వస్తుంది. పేర్లు తప్పబడితే తేడా వస్తుంది. గారడి సీమోను, నీ హృదయము దేవుని దగ్గర చెడిపోయింది, మంచిది కాదు, యథార్థమైంది కాదు. అంటే ఏం చేస్తున్నాడు? అపోస్తులతో ప్రయాణం చేస్తున్నాడు, కానీ అపోస్తుల దగ్గర కొన్ని నేర్చుకుంటున్నాడు, కానీ కుయుక్తిపరుడు అంటే దురాత్మ ఆలోచనలు నెరవేరుస్తున్నాడు. హృదయము చెడిపోయింది, హృదయములో కలంకం ఉంది, హృదయంలో యథార్థత లేదు. యథార్థత లేకుండా ఏం చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నాడు. ఇది పౌలు దగ్గర నేర్చుకున్నటువంటి వారికి లేదు. పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. ఫిలెమోను ఎటువంటి వాడంటే నీ ప్రేమను గూర్చి మొట్టమొదట ఏముందంట? ఫిలెమోనుకి ప్రేమ ఉంది, యేసు ప్రభు ప్రేమ ఉంది. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి ఏంటంట? ప్రభు అయిన యేసు ఎడల నెంబర్ 1, సమస్త పరిశుద్ధుల ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల ఏముంది అంటే సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. సమస్త పరిశుద్ధుల ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడు ఫిలెమోను. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? పౌలు దగ్గర నేర్చుకున్నాడు. పౌలు బోధలో పెరిగాడు. పౌలుకి దేవుడు ఏదైతే దర్శనమిచ్చాడో, ఏ ప్రత్యక్షత ఇచ్చాడో ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు ఫిలెమోను. పౌలు ఏమంటాడు? ఆకాశమందు నుండి కలిగినటువంటి దర్శనానికి నేను అవిధేయుడును కాక విధేయత చూపించి విధేయుడినై దానికి లోబడిన వాడును, దాని కొరకే బ్రతుకుతున్నాను అంటాడు పౌలు భక్తుడు. ఈ దర్శనమే పొందాడు.
ఎపప్రా. ఈ దర్శనమే పొందాడు ఫిలోమోను. ఈ దర్శనాన్ని ప్రకటిస్తూ ఈ దర్శనంలో నడుస్తుంటే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని, ఏం చేశాడంటేనా, విన్నాడంటండి, ఇని తెలుసుకున్నాడంటండి. ఎవరండి తెలుసుకుంది? అపోస్తలుడైన పౌలు ఆత్మీయ కుమారుడైనటువంటి ఆ ఫిలోమోను చేస్తున్నటువంటి ఆ ఫిలోమోను యొక్క విశ్వాసాన్ని ఇని చూశాడంట. నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందును ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగుట అనునది కార్య కావాలనని వేడుకొనుచున్నాను. అంటే కార్యం కావాలంటే కార్యసిద్ధి కలగాలి. అందరూ దీన్ని నేర్చుకోవాలి. ప్రతిఫలము జరగాలి. ఊరకని వ్యర్థమైపోకూడదు. నువ్వు నా దగ్గర నేర్చుకున్నావు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, అది ఒకే దర్శనము. ఆ సిద్ధాంతంలోకి నువ్వు వచ్చావు, ఇది నువ్వు నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకుంది అనేకులు నీ సత్యములోకి, సర్వసత్యములోకి రావాలని, ఇది కార్యసిద్ధి కలగవాలని నేను విన్నాను. ఇది ఫలించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఓ నా ప్రియ కుమారుడైన ఫిలోమోను అని సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు భక్తుడు. మూలవాక్యం చదవండి. మూలవాక్యం ఏంటి? ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ సంఘంలో ఉంటూ రాస్తున్నటువంటి ఫిలిప్పీ పత్రిక ఏమండి? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్నాం కదా. చదవండి, ప్రార్థన చేసుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. నా ప్రియ దైవజనమా, ఇన్ని క్వాలిటీస్ ఉండాలి. అనుభవ జ్ఞానము, తప్పిపోకుండా ఉండడం, ఇవన్నీ ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందటం, క్రీస్తు రాకడయందు నీతి ఫలములతో నిండాలి. ఏంటి నీతి ఫలములు అంటే? ఈ సర్వసత్యాన్ని ప్రకటించి ఈ సర్వసత్యాన్ని అనేకులకు నేర్పించడం నీతి ఫలము. ఈరోజు యేసుక్రీస్తుని తెలుసుకోవటం వేరు, సర్వసత్యం తెలుసుకోవటం వేరు. యేసుక్రీస్తుని తెలుసుకున్నవారు కోట్ల మంది ఉన్నారు, సర్వసత్యం తెలుసుకున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ దీన్ని కోరుకుంటున్నాడు ప్రభువారు. కొంతమంది ప్రశ్నిస్తారు, వీళ్ళందరూ దేవుడి సేవ కాదా చేసేది అని. సేవే, కానీ సంకల్ప ప్రకారం చేసే సేవ వేరు, నేను కూడా యేసుప్రభు నమ్ముకున్నానని చేసే సేవ వేరు. వీళ్ళందరూ పరలోకానికి రారా? వస్తారు. సంకల్పాన్ని నెరవేర్చిన వారి యొక్క నీతి ఫలం వేరు. ఏదో నేను కూడా దేవుని సేవ చేయాలి, నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా క్రైస్తవుని అవ్వాలి అని చేసి వచ్చి నమ్ముకున్నటువంటి ఫలము వేరు. అవును, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంది. ఆ నీతి కిరీటం పొందాలి. నాకు మాత్రమే కాకుండా నన్ను అపేక్షించి నన్ను వెంబడించిన వారందరూ దీన్ని పొందుతారు అన్నాడు పౌలు భక్తుడు. ఆ ఫలం పొందటానికి, సర్వసత్యాన్ని అనేకులకు పంచిపెట్టడానికి నీతి ఫలములతో నిండిన వారైనటువంటి సంఘమై ఈ కర్మేలు ప్రార్థనలో ఇటువంటి గుణ లక్షణాలు కలిగి, ప్రభువా నా సంఘాన్ని, నీ శరీరం అనే సంఘాన్ని, ఇదిగో ప్రభువా మా రక్త సంబంధికులను మార్చండి ప్రభువా, నీ రక్తంలో కడగబడ్డాం. కానీ చాలామందికి దర్శనం తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు.
సావాసంలో కూడటానికి తెలీదు. సావాసం అంటే చాలామందికి ఇష్టం లేదు. మేము ఇళ్ళల్లో ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, లేదంటే మేము ప్రార్థన పరులం కామా అనుకుంటున్నారు. నాయకుడి సంగతి తెలియదు, నాయకుడి ఇంటికి తేరాడు, నాయకుడికి ఇలా పేరు తెలియదు, వీళ్ళకి నాయకత్వం లేదు, నాయకత్వం లేని ప్రజలైపోయారు, గొర్రెలు లేని కాపురైపోయారు, చెదిరిన గొర్రెలు అయిపోయారు. మేము కూడా విశ్వాసం అనుకుంటున్నారండి. వీళ్ళందరికీ దేవుడు ప్రత్యక్షత కావాలి, సర్వసత్యం కావాలి, మాకు ఇదిగో ఒక క్రమం కావాలి అని ఆ క్రమంలోనికి, సర్వసత్య బోధలోనికి రావడానికి ప్రార్థన చేద్దాం. కర్మేల ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించినటువంటి ఆ ప్రార్థన మనం కొనసాగిద్దాము. మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా దిగిరండి ప్రభువా, దిగిరండి స్వామి, మీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, వందనాలు. అందుకండి ప్రార్థన ఎందుకండి. యేసు స్వామి మీ కొందనాలు. హల్లెలూయా. జీసస్ లార్డ్.